నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. అంచనా కంటే ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ, దక్షిణ తెలంగాణను తాకాయి నైరుతి రుతుపవనాలు. అంచనా వేసిన సమయానికంటే ముందుగానే రుతుపవనాలు వచ్చాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలోని నెల్లూరు, కావలి, తెలంగాణలోని మహబూబ్ నగర్ వరకు విస్తరించినట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ ఈసారి చాలా ముందుగానే రుతుపవనాల రాక మొదలైంది. తెలంగాణలో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గడిచిన వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుఫాను హెచ్చరికలు వాయుగుండం చెబుతున్నారు. దానివల్ల రేపు అలలు దాదాపు 10 అడుగులు ఎత్తున వస్తాయని సమాచారం అందింది. అది తెలియంగానే మేము అధికారులకు తెలియజేస్తాము. అధికారులు కూడా మమ్మల్ని అప్రసక్తిగా ఉండాలి, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మాకు ప్రతి గంటకి తెలియజేస్తూ ఉంటారు. దానివల్ల మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మా ప్రతి సిమ్మర్స్, పోలీసు సిమ్మర్స్ మేము దాదాపు 14 మంది ఉన్నాము. ఎంతమంది కూడా మేము చాలా వచ్చిన యాత్రికుల్ని కాపాడడానికి మాకు ప్రతి మనిషికి లైఫ్ బాయ్ జాకెట్ వీటిని మేము వెంపడ పెట్టుకుని తుఫాను హెచ్చరికలు వాయుగుండం చెబుతున్నారు.